మన ప్రాంతంలోనే 70,000 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు. వాళ్ళలో జగన్మోహన్ రెడ్డికి ఒక్కడు కూడా కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే జగన్మోహన్ రెడ్డికి సంచులు ఇచ్చే ఎస్సీలు ఇక్కడ ఎవరు లేరట. ఆయనకు సంచులు ఇచ్చే ఎస్సీలు హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకున్నారు ఒక డాక్టర్ను. ఆ డాక్టర్ ఎంతసేపు ఉన్నా ఆయనకు ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోతలేదు. మీకు అందుబాటులో ఉండడు. అందుబాటులో ఉన్న స్థానిక సమస్యలు కూడా తెలియదు. ఆయన మీ సమస్యలను పరిష్కరించే స్థితిలో కూడా ఉండడు. ఆఖరకు ఆ డాక్టర్ హైదరాబాద్లో ఉంటాడు. మళ్ళీ ఇక్కడ ఎవరో ఒక లోకల్ రౌడీ షీటర్ ఉండి మిమ్మల్ని పరిపాలిస్తుంటాడు. మీకు అటువంటి లోకల్ రౌడీ షీటర్లు అవసరమా అని మీకు ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా మీరు గమనించండి అమ్మా, ఈ 2019 తర్వాత ఇటువంటి రౌడీ షీటర్లను మళ్ళా కడప జైలుకు పంపించే రోజులు వచ్చాయి. ఖచ్చితంగా మళ్ళా కడప జైలుకు పంపిస్తామని కూడా మీకు తెలుపుతున్నాను. ఆల్రెడీ కేసులో ఇరుక్కున్నారు. అన్ని కేసులు రేపో ఎల్లుండో జడ్జిమెంట్లు వచ్చినాక వీళ్ళు కడప జైలుకు పోవడం ఖాయం.